ఎన్ని ఎలిమెంట్స్ మెమరీ అలొకేట్ అవుతుంది? టోటల్ గా 3 ఎలిమెంట్స్. ఫస్ట్ సెకండ్. స్టార్టింగ్ ఎలిమెంట్ 7, నెక్స్ట్ ఎలిమెంట్ is 18, నెక్స్ట్ ఎలిమెంట్ is 29. సో స్టార్టింగ్ అడ్రస్ 500, 502, 502, 504. The array name always gives base address. ఇక్కడ ARR వాల్యూ ఎంత? 500. నెక్స్ట్ ఇంటూ asterisk p. సో p కి కూడా మెమరీ అలొకేట్ అవుతుంది. p సమ్ అడ్రస్ 600. ఇనిషియల్ వాల్యూ ఉంటుంది, గార్బేజ్ వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ p is equal to ARR. ARR అంటే వాల్యూ ఎంత? బేస్ అడ్రస్ ఆఫ్ array 500. అంటే ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది? 500. నౌ దిస్ వన్ is pointing to this one. Next plus p. p వాల్యూ ఎంత? 500. ప్లస్ p అంటే వాల్యూ ఎంత వస్తుంది? ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది? 502 వస్తుంది. ఇప్పుడు మనకి this one is pointing to this one. ఈ లింక్ అనేది పోతుంది. నెక్స్ట్ వన్ is మన ఇక్కడ p of 1 వాల్యూ ఇది, p of 0 వాల్యూ ఇది, p of -1 వాల్యూ ఇది. సో p of -1 అంటే మీనింగ్ ఏంటి? యాస్టిక్ ఆఫ్ p -1. p అంటే వాల్యూ ఎంత? 502, -1 అంటే 500. యాస్టిక్ అంటే 500 అడ్రస్ వేరియబుల్. 500 అడ్రస్ వేరియబుల్ ఇది ఫస్ట్ వాల్యూ అవుతుంది. ఇది ARR of 0 అవుతుంది. ARR of 0, ఇది ARR of 1, ARR of 2. సో ఈ వాల్యూ అవుతుంది అడ్రస్ ఆఫ్ యాస్టిక్ ఆఫ్ 500. 500 అడ్రస్ వేరియబుల్ అంటే ARR of 0 అంటే వాల్యూ ఎంత వస్తుంది? ఇక్కడ 7. ఇక్కడ 7 వస్తుంది. నెక్స్ట్ PTR ఆఫ్ p of 0 అంటే మీనింగ్ ఏంటి? యాస్టిక్ ఆఫ్ p ప్లస్ 0. p అంటే వాల్యూ ఎంత? 502. యాస్టిక్ అంటే 502 అడ్రస్ వేరియబుల్. 502 అడ్రస్ వేరియబుల్ ఎంత? 502 అడ్రస్ వేరియబుల్ ఇస్ ARR of 1 అంటే వాల్యూ ఎంత వస్తుంది మనకి? 18. నెక్స్ట్ వన్ ఇస్ యాస్టిక్ ఆఫ్ p ప్లస్ 1. p అంటే వాల్యూ ఎంత? 502 ప్లస్ 1 అంటే వాల్యూ ఎంత? 504. యాస్టిక్ అంటే 504 అడ్రస్ వేరియబుల్. 504 అడ్రస్ వేరియబుల్ ఇస్ ARR of 2 అంటే వాల్యూ ఎంత వస్తుంది? 29. సో కోడ్ అంటే సబ్ట్ వస్తుంది 7, 18, 29.